నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్లోని సంగం డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీనివాసనగర్లోని సంగం డైరీ వద్ద పాడి రైతుల ఆందోళన చేపట్టారు. సంగం డైరీ ప్రారంభోత్సవానికి పాడి రైతులు అడ్డుకున్నారు. దాంతో డైరీ సిబ్బంది పాడి రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు పాత బకాయిలు చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్లోని సంగం డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీనివాసనగర్లోని సంగం డైరీ వద్ద పాడి రైతులు ఆందోళన చేపట్టారు. సంగం డైరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. దాంతో డైరీ సిబ్బంది పాడి రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు పాత బకాయిలు చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు మమ్మల్ని నమ్ముకుని చాలా మంది ఏంటంటే ఆ రోజు మేము జీతాలు ఆపిన వర్కర్లకు అందరికీ, తర్వాత ఎంప్లాయీస్ కి లేదు ఆటో పేమెంట్లు మా దగ్గర ఏంటంటే ఆటోలు అన్ని కూడా వాళ్ళకి లీజ్ పెట్టిన ఆటోలు ఉన్నాయి, వర్కర్లు ఉన్నాయి, పేమెంట్లు ఉన్నాయి, రైతుల పేమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉంటే కొంతమంది రైతులను పిలిచి 60% ఇచ్చిండండి. అంటే రైతులు కొంతమంది 60% ఇస్తే 40% ఇటుపోతుంది. వాళ్ళది మిగిలిన వాళ్ళకి కూడా కొంతమంది రైతులకి ఇవ్వాలి, ఆటో పేమెంట్ ఉన్నాయి, వర్కర్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా ఆర్థికంగా ఏంటంటే దాన్ని నమ్ముకుని మేము ఉండి మమ్మల్ని మోసం చేసి ఈ డైరీని మమ్మల్ని ఏం చేస్తారు, మాకు అంగబలం ఉంది అందబలం ఉందన్న ఉద్దేశంతో అతను నరేంద్ర గారు దీన్ని మమ్మల్ని సీట్ చేసి తీసుకున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ డైరీని కంపల్సరీ ఎవరైనా చూడండి, ఎంఈఓ మీకు అందరికీ పేపర్స్ ఇచ్చేసి చూసుకోండి చేశారా లేదా అన్నది. ఈ సాంబశివరావు గారి పేరు మీద ఎంఈఓ చేశారు, అతని పేరు మీదే యాక్షన్లో పాల్గొన్నారు. ఈ డైరీని కూడా కంపల్సరీ ఎందుకంటే దీన్ని న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడుతాం. మాకు వేరే ఆధారం లేదు. మేము ఎందుకంటే మమ్మల్ని నమ్ముకున్న రైతులను కానీ వర్కర్లను కానీ ఇందులో ఎంప్లాయీస్ని కానీ ఆటో వాళ్ళని కానీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పేనం పోయేదాకా మేము కొట్లాడతాం. మేము ఎందుకంటే దీంట్లో మోసపోయినాం. ఇందులోని మేమేమి ఇందులో అన్యాయంగా ఇది కొట్లాడతలేదు. వాళ్ళమేనా పెద్ద మనిషి చేసుకుని నరేంద్ర గారు దీన్ని కంపల్సరీ ఆలోచించి అందరికీ న్యాయం చేసే వరకు కూడా మేము ఇదే రకంగా కొట్లాడతాం. ఇవాళ మేము రైతులు మమ్మల్ని నమ్ముకుని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లోని సంగం డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీనివాస నగర్లోని సంగం డైరీ వద్ద పాడి రైతులు ఆందోళన చేపట్టారు. సంగం డైరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. దాంతో డైరీ సిబ్బంది పాడి రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు పాత బకాయిలు చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.